This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Viday YouTube channel. Guys, చెప్పాలంటే చాలా హ్యాపీ. సో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది డిఫరెంట్ కంపెనీస్ అయితే సెలెక్ట్ అవుతున్నారు. సో ఈ రోజు మనకి బిగ్గెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది మనకి యాక్సెంచర్ నుంచి అన్నమాట. ఓకే, యాక్సెంచర్ నుంచి అది కూడా హైదరాబాద్ లొకేషన్ కి బిగ్గెస్ట్ హైరింగ్ అయితే వీరైతే అనౌన్స్ చేశారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అన్నమాట. యాక్చువల్ డీటెయిల్స్ చెప్పే ముందు మీ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ రాఖీ గైస్. ఓకే, సో తప్పకుండా నెక్స్ట్ రాఖీ కల్లా మీకు జాబ్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్స్ ద్వారా. ఓకే రైట్, ఇప్పుడు యాక్సెంచర్ నుంచి వచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మనం యాక్సెంచర్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం అయితే ఉన్నాం. మీరు చూడండి ఇక్కడ. ఓకే, ఇంకా ఇక్కడ యాక్సెంచర్ యొక్క కెరీర్ పేజ్లో కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్కి ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్ టు 2 years వరకు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చట. ఓకే, మీకు జస్ట్ పైథాన్ లాంగ్వేజ్ వస్తే చాలు గైస్. ఓకే, పైథాన్ లాంగ్వేజ్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే అయితే అప్లై అయితే చేసింది. చాలా మంచి ఆపర్చునిటీ, ఇది మాత్రం మిస్ అవ్వదు. ఓకే, హైదరాబాద్ లొకేషన్కి ప్రెజెంట్ స్పాట్ అయింది. ప్రెజెంట్ హైదరాబాద్లో హైబ్రిడ్ మోడ్ రన్ అవుతుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మీరు అయితే చక్కగా చేయొచ్చు. మీరు కనుక సెలెక్ట్ అవుతే గమనించండి, ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ యొక్క పేజ్లోకి రావాలంటే వీడియో డిస్క్రిప్షన్, వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. V30 పేజ్ అవుతుంది. కింద స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ ఇస్తాను. దాన్ని మీకు ఇచ్చిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఓకే, మీకు పైథాన్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే సరిపోతుంది. సో 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్, మీరు గ్రాడ్యుయేషన్, సో ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ మీరైతే చేసి ఉండాలి. అంతే తప్పించి పార్ట్ టైమ్ కరస్పాండెన్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు కాదు. సో ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో, సో 10th 12th తర్వాత గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేయడానికి అయితే అవుతుందన్నమాట. సో కస్టమర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు డే టు డే మీరు యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ మీరైతే సో అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తారు, సాఫ్ట్వేర్ సొల్యూషన్ డిజైన్ చేస్తారు, కోడింగ్ డెవలప్ చేస్తారు, ఇంప్రూవైజింగ్ వేరియస్ కాంపోనెంట్స్, ఆల్రెడీ ఉన్న కాంపోనెంట్స్ అవ్వచ్చు, ఫీచర్స్ అవ్వచ్చు, దాంట్లో ఇంకా ప్రాపర్గా ఇంప్రూవ్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. ద రోల్ రిక్వైర్స్ వర్కింగ్ క్లోజ్లీ విత్ టీమ్ మెంబర్స్ అండ్ ఎన్ష్యూర్ సాఫ్ట్వేర్ మీట్స్ ద స్పెసిఫిక్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూస్తే ఇక్కడ చూడండి, మనం ఎక్స్పెక్టెడ్ టు బిల్డ్ ద నాలెడ్జ్ అండ్ సపోర్ట్ ద టీమ్ అని ఇచ్చారు. పార్టిసిపేట్ ఇన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ డిస్కషన్స్, డాక్యుమెంటేషన్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని, అండ్ కొలాబరేట్ అవుతారు క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ తోటి కూర్చొని మీరైతే డెవలప్ చేస్తారని తెలుస్తుంది. ఓకే, ఇంకా ప్రొఫెషనల్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్లో మీకు ప్రొఫెషన్స్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్ మీకు అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఊప్స్ కాన్సెప్ట్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మీకు ఏమైనా ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్ మీద ఏమైనా నాలెడ్జ్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్తున్నారు అనమాట, గమనించండి. ఓకే, ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అంతే 15 years ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఉండాలి. లొకేషన్ చూస్తే మనకైతే హైదరాబాద్ అని ఇచ్చాడు. ఎడిషనల్ రిక్వైర్మెంట్ మొత్తం ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోండి. ఓకే, మంచి ఆపర్చునిటీ, తొందరగా అయితే అప్లై ఫర్ ది జాబ్ మీకు ఇచ్చి తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఇది బిగ్గెస్ట్ హైరింగ్ గైస్, మిస్ అవ్వద్దు. రైట్ గైస్, చూస్తే మనకి యాక్సెంచర్ యొక్క ఆపర్చునిటీ వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి, మీకు అప్లై లింక్ అయితే దొరికేస్తుంది. ఓకే, ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.